ఈఎస్ఐ హాస్పిటల్లోని కాంట్రాక్టర్ 4th క్లాస్ ఎంప్లాయీస్లకు గత 2 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ధర్నా నిర్వహించారు. పెద్ద కాంట్రాక్టులు ఉండడం వలన లేబర్లు కోర్టుకు వెళ్లినా న్యాయం జరగట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్లోని కాంట్రాక్ట్ 4th క్లాస్ ఎంప్లాయీస్లకు గత 2 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని ధర్నా నిర్వహించారు. SOS అనే సంస్థ కాంట్రాక్టర్లకు గత సంవత్సరం మే నెల నుండి 3 నెలలకోసారి జీతాలు ఇచ్చారు. ఈ నెలలో కాంట్రాక్టుల గడువు ముగిసింది. 2 నెలల జీతాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈఎస్ఐ PFలు మా జీతాల నుండి కటింగ్ చేశారు. మాకు ఎలాంటి SOS సంస్థ ఇవ్వలేదు అని ఉద్యోగులు అన్నారు. SOS అనే సంస్థ ఎర్రగడ్డ ఈఎస్ఐ కాకుండా గాంధీ హాస్పిటల్ మరియు నాచారంలోని ఈఎస్ఐలో కూడా పెద్ద కాంట్రాక్టులు ఉండడం వల్లనే లేబర్లు కోర్టుకు వెళ్లినా న్యాయం జరగకుండా ఉందని ఉద్యోగులు వాపోయారు. ప్రభుత్వమే కాంట్రాక్టులపై చర్యలు తీసుకుని తమ జీతాలు ఇప్పించాలని వారు కోరారు. మే నెలలో ఎక్కినాం సార్. మే నెల నుంచి ఇంతవరకు మాకు ఈ PF లేదు, ESI కరెక్ట్ కట్టలేడు, PF కట్టలేడు. ఈ డ్రెస్సుల కానీ 4,500 కట్ చేసిండు. అడ్మిషన్ ఫీజు కానీ 2,000 కట్ చేసిండు. డ్రెస్ కానీ 2,000 కట్ చేసిండు. మొత్తం 4,500 కట్ చేసిండు. అట్లానే నవంబర్లో ధర్నా చేస్తే 2 నెలలు ఇచ్చిండు. అంతకుముందు ధర్నా చేస్తే 2 నెలలు ఇచ్చిండు. 2 నెలలకు ఒకసారి ఇస్తున్నాడు. పోయిన నెల అటు మంత్ 10 తారీఖు వేస్తానని కోర్టులో కూడా ఒప్పుకున్నాడు. కానీ కోర్టులో ఒప్పుకున్న దాని ప్రకారం అయితే చేయట్లేదు. ఆయన డ్రెస్ పైసలు కట్టిస్తాడు, డ్రెస్ పైసలు లేవు. PF కట్టిస్తాడు, PF పేరుకే PF చెప్తున్నాడు. కానీ మాకు ఇంతవరకు చూసుకుందామంటే నంబర్ ఇచ్చింది కానీ ఆ నంబర్ ఏడగొట్టినా కానీ పాస్ అయితే లేదు. గొడవలు అవుతాయి. ఇప్పుడు మధ్యతరం కుటుంబం ఉన్నలం కష్టం చేస్తేనే మాకు ఇంట్లో వెళ్తుంది. ఇంట్లో ఎవరు సంపాదించలేదు. ఇప్పుడు ఇంటి రెంట్ కట్టాలి. పేదవాళ్ళు ఎట్లా బతుకుతుంది సార్? సామాన్ తీసి 10వ తేదీ రాగానే మా ఇల్లు కల ఆంటీ ఓనరు బయట తీసి పెడతా ఉంటుంది. మాది ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళకి వచ్చి సూపర్వైజర్ చెప్తే ఇవాళ ఆలగిస్తారు, రేపు ఎక్కువ వేసి తిప్పుతూనే ఉంటారు. జీతాలు మాత్రమే ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళకి వర్క్ కావాలి కానీ మళ్ళీ మాకు ఇల్లు ఎట్లా గడవాలి సార్? మా పిల్లల ట్యూషన్ ఫీజు, స్కూల్ ఫీజు మాది ఎట్లా చెప్పండి? నేను ఒక్కదాన్ని కష్టం చేస్తేనే నాకు ఇంట్లో గడుపుతుంది. నిన్న పాపం వీళ్ళందరూ మంచికి 100 రూపాయలు వేసి నాకు సాయం చేసింది. ఒక అక్కనైతే 10 కిలో బియ్యం తీసుకొచ్చి ఇచ్చింది నాకు. అదే మేము ఎందుకు ధర్నా చేస్తామంటే మా శాలరీ కరెక్ట్ టైంకి ఇస్తలేరు. మేము ఇళ్ళల్లో కిరాయిలకు ఉండేవాళ్ళం, పేద ప్రజలం. కనీసం వేతనాలు ఇచ్చైనా మరి కరెక్ట్ టైంకి ఇస్తే బాగుంటుండే. వాళ్ళు ఇచ్చే 1 నెల పోయి 2 నెలలు అవుతుంది. ఆ రకంగా చేస్తూ ఉంటే మేము కూడా ధర్నాలకు దినాం. ఎందుకంటే మా గురించి మా పిల్లలు ఇప్పుడు చదువులలో ఉన్నారు, వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టాలి. మేము కనీసం కట్టడానికి కూడా మా దగ్గర రూపాయలు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ స్కూళ్ళకి వెళ్ళి కూడా పిల్లలు కూడా బయటకు పంపించేస్తారు. అటువంటి పరిస్థితులు మేము ధర్నా చేస్తున్నాం. లాస్ట్ మే నుంచి జాయిన్ అయినాము. అప్పటి నుంచి సఫర్ అయితేనే ఉన్నాం. ఇంతకుముందు 3 మంత్స్కి ఒకసారి ఇచ్చేవారు శాలరీ. మేము యూనియన్ పెట్టుకున్నాకే అది ధర్నాలు చేస్తే 1 నెల 11వ తారీఖు ఇచ్చిర్రు. అప్పటి నుంచి మాకు వేతనాల గురించి సతాయించే ఉంది. ఎప్పుడు మేము ధర్నాలు చేస్తే కానీ శాలరీస్ రావు. మాకు యూనియన్ డ్రెస్ పైసలు అని చెప్పి 4,500 అవి కట్ చేసుకున్నారు, అవి రాలేదు. PF లేదు, మాకు PF ఫండ్ కూడా కట్టినట్టు ఏ ప్రూఫ్ లేదు. ఇంకొకటి మేము ESIలు చేసుకుంటూ మాకు ESI కార్డులు లేవు. చెప్పుకుంటే సిగ్గుచేటు ESI కార్డ్స్ లేవు మాకు. ఉన్నా కూడా ఏదో పేరుకు పేపర్లు ఇచ్చామన్నట్టు ఇస్తే అక్కడ చూపిస్తేనేమో అవి అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. ఇవి మా ప్రాబ్లమ్స్ ఎవరు పట్టించుకోకుండా అయిపోతుంది రోజు రోజుకి. అందుకనే నిన్నటి నుంచి మా ధర్నాను కొనసాగిస్తున్నాం.